కోస్తాంధ్ర తీరానికి దూసుకొస్తున్న మోంతా తుఫాన్. పలు ప్రాంతాల్లో జోరు వర్షాలు, సముద్ర తీరాల్లో ఎగసిపడుతున్న అలలు. మోంతా తుఫాన్ వేగంగా కోస్తాంధ్ర వైపు దూసుకొస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో గాలులు బలంగా వీస్తున్నాయి. సముద్రం ఉద్రిక్తంగా మారింది. తుఫాన్ ప్రభావం రాబోయే గంటల్లో మరింతగా పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం మోంతా తుఫాన్ ప్రస్తుతం బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 80 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది. ఈ తుఫాను రేపు ఉదయం కాకినాడ సమీపంలో భూమిని తాకే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వాతావరణం మరింత దారుణంగా మారింది. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల తీవ్ర గాలులతో కూడిన వానలు కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ, ఉప్పాడ, తుని ప్రాంతాల్లో గాలులు మరింత వేగంగా వీస్తున్నాయి. సముద్ర తీరంలో ఎగసిపడుతున్న భారీ అలలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సముద్రం ఉద్రిక్తంగా మారడంతో మత్స్యకారులు, సముద్ర యాత్రికులకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫానును ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సన్నాహాలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన ఆదేశాలు ఇచ్చారు. ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన ప్రాధాన్యం. ఎవరూ ప్రమాద ప్రాంతాల్లో ఉండకూడదు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించండి అని అన్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది. అత్యవసర సేవల కోసం రెస్క్యూ టీంలు, అగ్నిమాపక దళాలు, మెడికల్ టీంలు సిద్ధంగా ఉన్నాయి. వాతావరణ శాఖ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. అవసరం లేని పక్షంలో బయటకు వెళ్లవద్దు. విద్యుత్ తీగల దగ్గర నిలబడకండి. తుఫాన్ సమీపిస్తున్నప్పుడు సముద్ర తీరానికి వెళ్ళకండి. ప్రభుత్వ సూచనలను పాటించాలి. ప్రత్యేకంగా మత్స్యకారులు ఈ రోజు నుండి వచ్చే 2 రోజుల వరకు సముద్రంలోకి వెళ్లకూడదని స్పష్టంగా హెచ్చరించారు. తుఫాన్ ప్రభావం ప్రధానంగా ఈ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని అంచనా. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఈ ప్రాంతాల్లో పంటలు, రహదారులు, విద్యుత్ సరఫరా దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఉదయం 10 గంటలకు తుఫాన్ బంగాళాఖాతంలో 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యాహ్నం వరకు ఇది కోస్తా వైపు మరింత దగ్గర పడుతుంది. వాతావరణ నిపుణులు చెబుతున్నారు, రాత్రి నాటికి తుఫాన్ మరింత బలపడే అవకాశం ఉంది. తుఫాన్ మార్గాన్ని రాడార్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం వాతావరణ కేంద్రాలు నిరంతరం అప్డేట్లు ఇస్తున్నాయి. తుఫాన్ ప్రభావం కేవలం తీర ప్రాంతాలకే పరిమితి కాకుండా అంతర్గర్భ జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా వాతావరణం మారింది. చిన్న వర్షాలు, గాలులు అక్కడ కూడా నమోదవుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేశాయి. వారు చెట్లు కూలిన చోట్ల రహదారులు శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వర్షపు నీరు చేరిన ప్రాంతాల్లో నీరు తీయడానికి మోటార్ పంపులు సిద్ధం చేశారు. ప్రజల భద్రత కోసం రాత్రిపూట ప్రత్యేక పహారా బృందాలు పనిచేస్తున్నాయి. వాతావరణ శాఖ డైరెక్టర్ తెలిపారు. మన్నా తుఫాన్ రేపు ఉదయం కాకినాడ సమీపంలో భూమిని తాకుతుంది. 24 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గాలులు గంటకు 110 కిలోమీటర్ల వేగం వరకు పెరిగే అవకాశం ఉంది. ఆయన ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. భయపడకండి, కానీ జాగ్రత్తగా ఉండండి. తుఫాన్ కారణంగా వరి, మొక్కజొన్న, బత్తాయి పంటలకు నష్టం జరిగే అవకాశం ఉంది. రైతులు తమ పంటలను రక్షించుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. పంట పొలాల్లో నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. తుఫాను వార్తలతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. తీర ప్రాంత ప్రజలు ఇప్పటికే ప్రభుత్వ సహకారంతో పునరావాస కేంద్రాలకు తరలించబడుతున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలను ముందుగా సురక్షిత ప్రదేశాలకు పంపించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ ఇళ్ల వద్ద ఇసుక బస్తాలు వేసి నీరు లోనికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్ ప్రాంతాల్లో సముద్రం ఉద్రిక్తంగా ఉంది. అలలు 10 నుండి 15 అడుగుల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. మత్స్యకార పడవలను పోలీసులు తీరానికి చేర్చారు. కోస్తాంధ్ర ప్రజలు ఇప్పుడు మందా తుఫాన్ దశగా తమ దృష్టి సాధించారు. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు పునరావృతం చేస్తున్నారు. తుఫాను ప్రభావం రాబోయే 24 గంటల్లో ఎక్కువగా ఉంటుందని అంచనా.
తీవ్ర తుఫానుగా బలపడుతున్న మందా రేపు రాత్రి తరువాత కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. ఆంధ్రప్రదేశ్ లో అతి భారీ వర్షాల హెచ్చరిక. బంగాళాఖాతంలో ఏర్పడిన మందా తుఫాన్ ఇప్పుడు తీవ్ర తుఫానుగా మారింది. ఇది వేగంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వైపు కదులుతోంది. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం ఈ తుఫాన్ రేపు రాత్రి లేదా రేపటి తర్వాత ఉదయం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. తుఫాను ప్రభావం రాబోయే 24 గంటల్లో మరింత పెరగనుంది. తాజా సమాచారం ప్రకారం మందా ప్రస్తుతం బంగాళాఖాతం మధ్య భాగంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ ఉత్తర దిశగా కదులుతోంది. వాతావరణ శాఖ తెలిపింది తుఫాన్ బలాన్ని వేగంగా పెంచుకుంటోంది. రేపు రాత్రి కాకినాడ తీరానికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావం ప్రధానంగా ఈ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. సముద్ర తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలించబడాలి. మత్స్యకారులు, సముద్ర యాత్రలు చేయకూడదు. తక్కువ ప్రదేశాల్లో ఉన్నవారు ముందుగానే పునరావాస కేంద్రాలకు వెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణ రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరు ప్రమాద ప్రాంతాల్లో ఉండకూడదు. విద్యుత్, నీరు, ఆహారం వంటి అవసరాలు ముందుగానే సిద్ధం చేయాలి. ప్రభుత్వం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తీర ప్రాంతాల్లో మోహరించింది. పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచబడ్డాయి. కాకినాడ, ఉప్పాడ, తుని, రాజమండ్రి ప్రాంతాల్లో ఇప్పటికే భారీ గాలులు మరియు వానలు మొదలయ్యాయి. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకార పడవలను పోలీసులు తీరానికి చేర్చారు. కాకినాడ బీచ్ వద్ద అధికారులు పహారా కాస్తున్నారు. ప్రజలు భయంతో ఇళ్లలోనే ఉండి వాతావరణ అప్డేట్ ను గమనిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పలు గ్రామాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో చిన్ని వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు అంతరాయం కలిగింది. అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా వర్షం కొనసాగుతోంది. వర్షం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. విపత్తు నిర్వహణ కమిషనర్ తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ టీంలు సిద్ధంగా ఉన్నాయి. వైద్య బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ మరమ్మత్తు బృందాలు అన్ని జిల్లాలకు పంపబడ్డాయి. అవసరమైతే హెలికాప్టర్ల ద్వారా సాయం అందించేలా కూడా ఏర్పాట్లు చేశారు. తుఫాన్ ప్రభావం కేవలం తీర ప్రాంతాలకే కాకుండా అంతర్గర్భ జిల్లాల్లో కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. వ్యవసాయ శాఖ తెలిపింది. వరి, పత్తి, మిర్చి పంటలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. రైతులు ముందుగా పంటలను భద్రపరుచుకోవాలని సూచించింది. పంట పొలాల్లో నీరు నిల్వ కాకుండా సన్నాహాలు చేయాలని తెలిపింది. తీర ప్రాంత ప్రజల కోసం 300 కంటే ఎక్కువ పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. ఇప్పటికీ 20,000 మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు వైద్య సదుపాయాలు కల్పించారు. ప్రతి గ్రామంలో స్వచ్ఛంద సేవకులు ప్రజలకు సహాయం చేస్తున్నారు. నిపుణులు చెబుతున్నారు, మంతా తుఫాను చాలా బలమైంది. తీర ప్రాంతంలో వచ్చే 24 గంటల్లో అత్యంత కీలకం. తుఫాను తీరం దాటే ముందు గాలుల వేగం మరింత పెరగవచ్చని, అలాగే భారీ వర్షాలు పలు గంటల పాటు కొనసాగవచ్చని చెప్పారు. విజయవాడ కేంద్రం తెలిపింది. రేపు ఉదయం నుండి రాత్రి వరకు ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అధికారులు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పోలీసులు రాత్రిపూట కూడా పహారా కాస్తున్నారు. తీర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచివేయబడుతుంది. ప్రజలు సముద్ర తీరాలకు వెళ్లకూడదని స్పష్టమైన హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాన్ వార్తతో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో తుఫాన్ అప్డేట్లు విస్తృతంగా పంచుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు ఇళ్లలోనే తగిన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈసారి తుఫాన్ పెద్దగా ఉంటుందన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉంటామని ఒక కాకినాడ నివాసి చెప్పారు. మంతా తుఫాన్ ఇప్పుడు తీవ్రమైన రూపం దాల్చింది. రేపు రాత్రి తరువాత కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం స్పష్టమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ ప్రజలు కూడా ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావం రాబోయే 48 గంటల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పరిస్థితిపై నిరంతర సమీక్ష, పునరావాస కేంద్రాల ఏర్పాట్లు పూర్తి. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన మంతా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో పనిచేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి గంటకు సమీక్షలు నిర్వహిస్తూ జిల్లా కలెక్టర్లు మరియు అధికారులు పరిస్థితిని నివేదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలను గుర్తించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల ప్రాణ రక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలి. అధికారులు 24 గంటలు పరిస్థితిని గమనించాలి. ప్రతి ఒక్కరూ ప్రజల భద్రతకు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విపత్తు నిర్వహణ అధికారులు, విద్యుత్ శాఖ, ప్రమాద నియంత్రణ విభాగాలతో సమీక్ష నిర్వహించారు. ఆయన సూచనలు ఇలా ఇచ్చారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలి. విద్యుత్, నీరు, ఆహారం వంటి అవసరాలు అందుబాటులో ఉండాలి. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలి. రహదారులు, వంతెనలు సురక్షితంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని అన్నారు. తీర ప్రాంతాల్లో ఇప్పటికే 500కు పైగా పునరావాస కేంద్రాలు సిద్ధం చేయబడ్డాయి. ఈ కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. 20,000 మందికి పైగా ప్రజలను ప్రమాద ప్రాంతాల నుండి సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు ఉండే కుటుంబాలకు ప్రత్యేక శ్రద్ధ చూపబడుతోంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే తూర్పు గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పహారా కాస్తున్నారు. వీరు తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే పనిని ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలిన కారణంగా విధులు మూసుకుపోవడంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అవరోధాలను తొలగిస్తున్నారు. విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది, అన్ని శాఖలు ఒకే కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పనిచేస్తున్నాయి. ప్రతి జిల్లా నుంచి సమాచారం నేరుగా రాష్ట్ర కేంద్రానికి వస్తోంది. ఇప్పటికే హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ప్రకటించారు. ప్రజలు ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో వాటిని సంప్రదించవచ్చు. కాకినాడ, తుని, రాజమండ్రి ప్రాంతాల్లో తీవ్ర గాలులు, వర్షాలు కొనసాగుతున్నాయి. పోలీసులు ప్రజలను సముద్ర తీరాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. విద్యుత్ సిబ్బంది అవసరమైతే సరఫరా నిలిపివేసే ఏర్పాట్లు చేస్తున్నారు. రహదారులపై చెట్లు పడిపోవడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. వాతావరణ శాఖ తెలిపింది, మంతా తుఫాను ఇప్పుడు తీవ్రమైన స్థాయికి చేరుకుంది. రేపు రాత్రి తర్వాత కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో తీర ప్రాంత జిల్లాల్లో వచ్చే 24 గంటలు కీలకం అవుతున్నాయి. వాతావరణ శాఖ అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎవరూ సముద్రంలోకి వెళ్లకూడదు. ఇప్పటికే సముద్రంలో ఉన్న పడవలను తీరానికి చేరుకోవాలి. పోలీసులు మరియు మత్స్యశాఖ అధికారులు బోట్లను తీరానికి తీసుకువస్తున్నారు. విపత్తు నిర్వహణ కమిషనర్ చెప్పారు, రాష్ట్రంలో అన్ని సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. ప్రతి జిల్లాలో 24 గంటల కంట్రోల్ రూమ్లు పనిచేస్తున్నాయి. తుఫాన్ ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉందో వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైతే హెలికాప్టర్ల ద్వారా కూడా సహాయం అందించేందుకు కేంద్రంతో సమన్వయం కొనసాగుతోంది. ప్రభుత్వం అత్యవసరంగా నిర్వహణ నిధుల నుండి నిధులు విడుదల చేసింది. ప్రతి జిల్లాకు తగిన మొత్తాన్ని పంపింది. అదనంగా వైద్య, విద్యుత్, ఆహార సరఫరాల కోసం ప్రత్యేక బృందాలు పంపబడ్డాయి. ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది, ఎవరు ప్రమాద ప్రాంతాల్లో ఉండకండి. అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించండి. ప్రతి గ్రామంలో వాలంటీర్లు, సిబ్బంది ప్రజల భద్రతకు సహాయపడుతున్నారు. ప్రజలు తప్పుడు సమాచారం నమ్మవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిజమైన సమాచారం కోసం అధికారిక వనరులను మాత్రమే చూడాలని తెలిపింది. వ్యవసాయ శాఖ రైతులకు హెచ్చరికలు జారీ చేసింది. పంట పొలాల్లో నీరు నిల్వ కాకుండా చూడండి. పత్తి, వరి పంటలను రక్షించుకునే చర్యలు తీసుకోండి. వర్షం తగ్గిన వెంటనే అధికారులు పంట నష్టం అంచనా వేయనున్నారు. వైద్య శాఖ వైద్య బృందాలను ప్రతి పునరావాస కేంద్రానికి పంపింది. ప్రధాన ఆసుపత్రుల్లో అత్యవసర వార్డులు సిద్ధం చేశారు. విద్యుత్ శాఖ తెలిపింది, తుఫాన్ సమయంలో ప్రమాదాలు జరగకుండా ముందుగా లైన్లు పరిశీలిస్తున్నాం. విద్యుత్ సరఫరా అంతరాయం వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామన్నారు. తుఫాన్ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కొన్ని గ్రామాల్లో కుటుంబాలు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు వెళ్లాయి. ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకోవడం మాకు ధైర్యం ఇచ్చింది అని ఒక తూర్పు గోదావరి నివాసి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి, అధికారులు చెబుతున్న సూచనలను పాటించండి, రాష్ట్ర ప్రభుత్వం మీతో ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను సిద్ధం చేసింది. పరిస్థితిపై ప్రతి గంటకు సమీక్ష జరుపుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగడంతో తుఫాన్ ప్రభావాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రజలు జాగ్రత్తగా ఉండి ప్రభుత్వ సూచనలను పాటిస్తే తుఫాన్ ప్రభావాన్ని తక్కువ చేయవచ్చని అధికారులు నమ్ముతున్నారు.
తిరుమల పరకామణి చోరీ కేసుపై సిఐడి విచారణకు హైకోర్టు ఆదేశాలు. ప్రధాన నిందితుడు రవికుమార్ ఆస్తుల దర్యాప్తుకు ఉత్తర్వులు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో జరిగిన పరకామణి చోరీ కేసు మరోసారి సంచలనంగా మారింది. ఈ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని, సిఐడికి పూర్తి విచారణ చేపట్టాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొన్ని నెలల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి విభాగంలో పెద్ద ఎత్తున నగదు మరియు విలువైన వస్తువులు గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం మరియు టీటీడీ అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. మొదట సాధారణ విచారణ జరగగా తరువాత కొన్ని ఆధారాలు బయటకు రావడంతో కేసు తీవ్రత పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సిఐడికి కేసు బదిలీ చేసింది. దర్యాప్తు వేగం తక్కువగా ఉందని, కొన్ని ఆధారాలు నిర్లక్ష్యం అవుతున్నాయని ఫిర్యాదులు రావడంతో హైకోర్టు స్వయంగా ఈ కేసు సమీక్ష చేపట్టింది. తాజాగా జరిగిన విచారణలో హైకోర్టు జస్టిస్ మూర్తి గారు స్పష్టంగా తెలిపారు, ఈ కేసు చాలా సున్నితమైనది. తిరుమల వంటి పవిత్ర ప్రదేశంలో జరిగిన చోరీని చిన్న విషయంలో చూడలేం. కోర్టు సిఐడి అధికారులకు ప్రధాన నిందితుడు రవికుమార్ ఆస్తులను వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశాలిచ్చింది. రవికుమార్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఆయన టీటీడీ పరకామణి విభాగంలో కాంట్రాక్టర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో ఆయన అక్రమంగా నగదు లావాదేవీలకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. హైకోర్టు తాజాగా ఆయన పేరు మీద ఉన్న భూములు, ఇళ్లు, బ్యాంకు ఖాతాలు అన్నిటినీ సిఐడి సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించింది. సిఐడి ఇప్పటికే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల్లో రవికుమార్ కుటుంబ సభ్యులపై సమాచారం సేకరిస్తోంది. అధికారులు తెలిపారు, మేము కోర్టు ఆదేశాల ప్రకారం రవికుమార్ ఆస్తుల పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. అన్ని రికార్డులు పరిశీలించి త్వరలో నివేదిక సమర్పిస్తామని అన్నారు. టీటీడీ అధికారులు కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ, పరకామణి చోరీ వంటి ఘటన మళ్లీ జరగకూడదు. మేము అన్ని భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశాం. అలాగే అన్ని విభాగాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ పెంచినట్లు తెలిపారు. ఈ ఘటనపై భక్తులలో ఆందోళన వ్యక్తమవుతోంది. తిరుమలలో ప్రతిరోజు వేలాది మంది భక్తులు విరాళాలు ఇస్తున్నారు. అలాంటి పవిత్రమైన విరాళాలు దుర్వినియోగం కావడం బాధాకరమని వారు చెబుతున్నారు. ఒక భక్తుడు తెలిపారు, మేము విశ్వాసంతో విరాళాలు ఇస్తాం. ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో ప్రభుత్వం చూసుకోవాలి. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. విపక్ష నేతలు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, తిరుమల వంటి ప్రదేశంలో ఇంత పెద్ద చోరీ జరగడం ప్రభుత్వ వైఫల్యం. ఇక మంత్రులు మాత్రం మాట్లాడుతూ, ప్రభుత్వం విచారణను వేగంగా జరుపుస్తోంది. ఎవరైనా దోషులైతే తప్పించుకోలేరని అన్నారు. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది, రవికుమార్ మరియు అతని బంధువుల ఆస్తుల వివరాలు 15 రోజుల్లో సేకరించాలి. బ్యాంక్ లావాదేవీలను, బంగారం, రియల్ ఎస్టేట్ రికార్డులను పరిశీలించాలి. దర్యాప్తు పూర్తయిన తరువాత కోర్టు నేరుగా నివేదిక సమర్పించాలి. సిఐడికి కొన్ని కొత్త ఆధారాలు దొరికినట్లు సమాచారం. రవికుమార్ కొంత నగదు ఇతరుల పేర్లతో దాచించినట్లు అనుమానం. ఈ విషయంపై అధికారులు ఆ వ్యక్తులను విచారిస్తున్నారు. తిరుమలలో ఇప్పుడు భద్రత మరింత కఠినంగా మారింది. ప్రతి విభాగంలో బయోమెట్రిక్ హాజరు వ్యవస్థ, సీసీ కెమెరాలు, 24 గంటల పర్యవేక్షణ, పరకామణి విభాగాల్లో అదనపు సిబ్బంది నియామకం ఇవి అమల్లోకి వచ్చాయి. టీటీడీ అధికారులు చెబుతున్నారు, భక్తుల విశ్వాసమే తిరుమల బలం. ఆ విశ్వాసాన్ని కాపాడడం మా బాధ్యత. వారు కోర్టు ఆదేశాల మేరకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. న్యాయ నిపుణులు చెబుతున్నారు, హైకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దోషులు ఎవరైనా ఉన్నా వారు తప్పించుకోలేరు. ఇది భవిష్యత్తులో ఇతరులకు పాఠమవుతుందని అన్నారు. తిరుమల పరకామణి చోరీ కేసు ఇప్పుడు కీలక దశలో ప్రవేశించింది. హైకోర్టు ఆదేశాలతో సిఐడి చర్యలు వేగం పుంజుకున్నాయి. ప్రధాన నిందితుడు రవికుమార్ ఆస్తుల దర్యాప్తు ఫలితాలు రాబోయే రోజుల్లో వెలుగులోకి రానున్నాయి. భక్తులు ఆశిస్తున్నది ఒక్కటే, సత్యం బలపడాలి, దోషులను శిక్షించాలి.